జయ శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. మనం ఇప్పుడు స్వర్ణగిరి గోశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ గోవులు చాలా బలిష్టంగా ఉన్నాయి, చాలా సమృద్ధిగా పాలు ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ గోవులన్నీ కూడా ఆ గోశాల పక్కన భజన చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు భజన. పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు, తాళాలు కూడా చాలా బాగా వేస్తున్నారు. ఆ పాటలు, ఆ తాళాలు, ఆ రాగాలు అన్నీ కూడా ఈ గోవులు వింటూ ఆ గడ్డిని నెమరవేస్తున్నాయి. చాలా వైభవంగా ఉందండి గోశాల. ఆ భజన చేసే ఆ భజన మండలి అందరూ కూడా చూడండి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరిలోని గోశాల ఒక విశేషాన్ని కలిగి ఉంది, ఒక ప్రత్యేకత కలిగి ఉంది. గోవుల పక్కన మీకు ఇప్పుడు ఫోటోలో చూస్తున్నట్టుగా ఆ స్వర్ణ రంగులో ఇత్తడి గోవుని ప్రదర్శించారు. ఆ గో మహత్యం గుర్తుకొస్తుంది. గోవులో సమస్త దేవతలు కూడా ఉన్నారు అనే విషయాన్ని తెలిసేలాగా అక్కడ పుష్పమాలలతోటి గోవుని, గోవు దూడని కూడా అక్కడ ఉంచారండి. ఆ పక్కనే గోవులు ఉన్నాయి. చాలా వైభవంగా ప్రత్యేకంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. మాధవుడు అలాంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే.